అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి, అలాగే దీని ప్రభావం ద్వాదశ రాశుల మీద ఎలా చూపిస్తుంది, కాస్త వివరించండి. తప్పకుండా. ఈరోజు మనం గమనించినట్లయితే 9 జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు, నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుందన్నమాట. నక్షత్ర పరివర్తన అనేది చాలామందికి తెలియదు, దానికి ఐడియాలజీ కూడా వచ్చేటంటే రాబోతున్నటువంటి 8 నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నది. మీనంలో ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి 9 నెలల కాలం, 8 నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి 2025 వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే 17 మార్చి 2025 వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట. దానిలో ఉంటుంది. ఇక ప్రభావం వచ్చేటప్పటికి 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో, అంటే మన యొక్క పురుషుల్లో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు, అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అన్నమాట. ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహువు తన యొక్క దృష్టిని మిగతా 27 నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో, ఆ యొక్క 27 నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఇది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అన్నప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను. మొత్తం 27 నక్షత్రాలకి ఎటువంటి ప్రభావం ఉంటుంది, అలాగే వచ్చేటప్పటికి రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటబిలిటీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు రాహుకి శనికి కంపాటబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట. సో కాబట్టి రాహు వచ్చేటప్పటికి శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటబుల్ అయి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు. కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే, ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అన్నమాట. అందుకనే మనకు 1.5 సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే 27 నక్షత్రాలు, ఒక నక్షత్రం మారటానికి 8 నెలల కాలం పడుతుంది. ఆ 8 నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురుగారు, ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలవబోతుంది, అలాగే మొదలైన తర్వాత ఎప్పటి వరకు ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది? ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికి 9 జూలై మధ్యాహ్నం 1:28 స్టార్ట్ అవుతుంది. రేపు రాబోతున్నటువంటి 9 జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట. అంటే దగ్గర మనకి 8 నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది. 2025 మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క 27 నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే ఈ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది, అలాగే దీని ప్రభావం అనేది ఎలా ఉంటుంది, కాస్త వివరించండి. తప్పకుండా. ఇప్పుడు మనం చూసినట్టయితే రాహుగ్రహ ప్రవేశం అనేది ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి మారుతుంది అన్నమాట. ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చేటప్పటికి శనిగ్రహ స్థానం. అది శనిగ్రహ స్థానంలోకి ఎప్పుడైతే రాహు ప్రవేశిస్తాడో, శనికి రాహుకి వచ్చేటప్పటికి కంపాటబిలిటీ మిత్రత్వం అనేది ఉంది కాబట్టి ఆ మిత్రత్వం అనేది కొంచెం పాజిటివిటీ కూడా ఇవ్వగలుగుతుంది కొన్ని రాసులకి, నక్షత్రాలకు కూడా. నక్షత్ర రీత్యా చూసినప్పుడు మనకు కరెక్ట్గా పాజిటివిటీ ఉందా లేకుంటే నెగిటివిటీ ఉందా అనేది చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. రాబోతున్నటువంటి 9 జూలై నుంచి 2025 మార్చి 17వ తారీఖు వరకు కూడా రాహు యొక్క ప్రభావం, రాహు యొక్క ప్రయాణం అనేది మనకు జరిగేది ఉత్తరాభాద్ర నక్షత్రంలో జరుగుతుంది. తర్వాత పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. 8 నెలల కాలం వచ్చేటప్పటికి ఈ యొక్క ప్రవేశం అనేది ఉంటుంది. ఈ యొక్క ప్రవేశ రీత్యా వచ్చేటప్పటికి 27 నక్షత్రాల మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మనం గమనించినట్లయితే ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చేటప్పటికి శిరోభాగం అవుతుంటుంది. తర్వాత మిగతా భాగాలు వచ్చేటప్పటికి కాళ్ళు, ఉదరం, దాని తర్వాత ఎడమ కాలు, ఎడమ చెయ్యి, అలా కుడి కాలు, కుడి చెయ్యి, అట్లా ఉంటుంది అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉంటుందో దాని యొక్క ప్రభావం అనేది
అంగపురుషుడు అంటే కాలపురుషుడి మీద కూడా తన యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఈ యొక్క ప్రవేశం ముఖ్యంగా కన్యారాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది చూద్దాం. కన్యారాశి వారికి వచ్చినప్పటికీ నక్షత్ర రీత్యా మనం చూసినట్లయితే ఉత్తరాహస్త చిత్త నక్షత్ర జాతకులు, ఈ 3 నక్షత్ర జాతకులు మనం గమనించినట్లయితే ఉత్తరాహస్త నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికీ సంపదని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట, పాజిటివిటీ ఇస్తుంది. ఎందుకంటే ఎడమ చేయి మీద తన యొక్క రాహు యొక్క దృష్టి అనేది ఉంటుంది. సో అది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అన్నమాట. అదేవిధంగా చిత్తా నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి ఉదరం మీద ఉంటుంది అన్నమాట. ఉదరం మీద ఉన్నప్పుడు వచ్చేటప్పటికి వారికి సుఖ సంసారాన్ని ఇస్తుంది అన్నమాట. అంటే ఒక పాజిటివ్ లైఫ్, అంటే వివాహం జరగటానికి ఒక స్కోప్ని ఇస్తుంది. సో ఎందుకంటే రాహు యొక్క స్థానరీత్యా రాహు యొక్క దృష్టి అనేది ఎప్పుడైతే తన జరుగుతున్నటువంటి అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో జరుగుతున్నప్పుడు తన యొక్క దృష్టి వచ్చేటప్పటికి ఉత్తరా నక్షత్రం మీద పడుతున్నది. అది ఉదరస్థానం అయిందన్నమాట. ఉదరస్థానం మీద ఉన్నప్పుడు వారికి వివాహం జరగడానికి ఎక్కువగా, మరియు అదే వివాహం జరిగినటువంటి వారికి సుఖమైనటువంటి సంసారాన్ని, అంటే ఇప్పటిదాకా కొన్ని కష్టాలతో అనుభవించినటువంటి వారికి ఒక సయోధ్య కుదిరి వారికి లైఫ్ అనేది హ్యాపీగా వెళ్ళటానికి. ఎందుకంటే కన్యారాశి వారికి సప్తమంలో రాహు ఉన్నాడు. సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఏముంటుంది, వైవాహిక జీవితంలో కష్టాలను ఎక్కువగా ఇస్తుంటాం. ఆ కష్టాల నుంచి చిత్తా నక్షత్ర జాతకులకి ఒక రిలీఫ్ అనేది దొరుకుతుంది. మరియు అదేవిధంగా కొన్ని అండర్స్టాండింగ్స్ వల్ల బిజినెస్ కోల్పోవటం, భాగస్వామ్యం అనేది జీవిత భాగస్వామ్యమే కాదు కదా, పార్ట్నర్షిప్స్ కూడా భాగస్వామ్యమే కాబట్టి ఆ యొక్క భాగస్వామ్యాల్లో ఒక రిలీఫ్ అనేది పొందగలుగుతారు. బిజినెస్ పరంగా కానీ లేకపోతే ప్రయాణ పరంగా కానీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక కన్యారాశి వారు పొందగలుగుతారు. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది గురుగారు? విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది. గురువు భాగ్యస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి విద్యార్థులు ఇంప్రూవ్మెంట్, కొత్త కోర్సును ఎంచుకోవాలనుకున్నటువంటి వారికి, అదేవిధంగా కొత్తగా ఏదైనా చేయాలి అనుకున్నటువంటి వారికి విద్యార్థులకి ఒక పాజిటివ్ హోప్ అనేది వస్తుంది. ప్లస్ రాహుగ్రహ ప్రవేశం కూడా ఇప్పుడు మారినటువంటి రాహుగ్రహ మార్పు కూడా, అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చినటువంటి ఈ యొక్క రాహువు నెక్స్ట్ ఈ 2 నక్షత్రాలు కూడా, అంటే ముఖ్యంగా ఉత్తరాహస్త నక్షత్ర జాతకులకైతే పాజిటివ్ ఇంపాక్ట్, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలత ఇవ్వగలుగుతున్నాడు. వివాహం కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారికి కూడా చిత్తా నక్షత్ర జాతకులకి వివాహంలో అనుకూలత కూడా ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా ట్రావెల్ చేయాలనుకున్నటువంటి వారికి కూడా ట్రావెల్లో కూడా అనుకూలత, ఎందుకంటే అది కూడా ఇవ్వబోతున్నాడు అన్నమాట. అంటే దూర ప్రాంత ప్రయాణంలో అనుకూలత, ఎందుకంటే షష్టమంలో శని ఉన్నాడు. వీరికి చాలా బలమైనటువంటి శని షష్టమంలో ఉన్నప్పుడు ఎక్కువగా పాజిటివిటీ వస్తుంది. దానికి కాకపోతే కొంచెం ఇంపాక్ట్ ఏంటంటే సప్తమంలో రాహు వచ్చేటప్పటికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు గురువు యొక్క అనుకూలత అనేది కూడా వీరికి విద్యార్థులకు బాగా కలిసి వస్తున్నది. అలాగే కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, లేదా కొత్త వ్యాపారం, లేదా బంగారం కొనుక్కోవాలనుకుంటారు, అలాంటి వారికి అనుకూలించే పరిస్థితులు ఉన్నాయంటారా? అనుకూలిస్తుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి గృహ నిర్మాణానికి గురువు యొక్క అనుకూలత అనేది బాగా ఇంపాక్ట్ అన్నమాట. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి వచ్చేటప్పటికి జన్మరాశి మీద ఉంది. ఎందుకంటే గురువు యొక్క త్రిపాద దృష్టి అంటారు, పంచమ దృష్టి, భాగ్య దృష్టి అని ఉంటుంది. జన్మరాశి మీద ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి ఉంటుందో ఆరోగ్యపరంగా అనుకూలత అనేది ఉంటుంది. అదేవిధంగా చతుర్థం మీద ఉన్నప్పుడు నూతన గృహం కొనుక్కోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రాబోతున్నటువంటి 8 months 8 నెలల కాలం ఏదైతే ఉందో ఆ 8 నెలల కాలం అనేది ఈ రాశి వారికి బాగా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. కన్యారాశి వారికి అనుకూలిస్తున్నది. కన్యారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు? ఈ కన్యారాశి వారికి వైవాహిక జీవితంలో కొంచెం అనుకూలత ఇంకా పెంపొందించుకోవటం కోసం దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. ఎందుకంటే సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఒక నక్షత్రానికి, చిత్తా నక్షత్రానికి అయితే బాగానే ఉంది. కాకపోతే మిగతా నక్షత్రాలు కూడా ఎవరైతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో రాహుగ్రహ అనుకూలత, అంటే దుర్గాదేవిని, కనకదుర్గా ఎవరైతే అమ్మవారు ఉంటారో బుధవారం పూట స్పెషల్గా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని అమ్మవారిని పూజించినట్లయితే 40 రోజులు మండల దీక్ష చేయగలిగితే మటుకు కంపల్సరీగా వారికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.